వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. అందరికీ హాయ్ అండి. మేము ఈరోజు నారాయణవనంలోని శ్రీ సొరకాయ స్వామి వారి ఆలయం సందర్శించుకున్నామండి. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ నేను వీడియో తీశానండి. ప్రతి పాయింట్ వీడియో తీశాను, మీరు కూడా గమనించండి. ఈయన ఇక్కడ ఈ ప్రదేశంలోనే జీవ సమాధి అయ్యారంటండి సొరకాయ స్వామి వారు. ఇక్కడ చాలా బాగా ఉందండి శిల్పకళ. ప్రతి స్తంభం దగ్గర ఒక మునీశ్వరుణ్ణి చాలా బాగా చెక్కారు. చూడండి మీరు కూడా. వాళ్ళ పేర్లు ఏదో నాకు తెలియడం లేదండి. కింద తమిళ్లో రాసింది, నాకు తమిళ్ తెలియదు. ఇక్కడ ఒక పెద్ద కుందెలో దీపారాధన చేశారంటే ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంటండి. మీరు కూడా చూడొచ్చు. పైన గమనించండి, ఆయన రియల్ ఫొటోస్ ఉన్నాయి. పైనంతా రియల్ ఫొటోస్. కింద ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క మునీశ్వరుణ్ణి చాలా బాగా చెక్కారండి. చూడ్డానికి బాగా రియలిస్టిక్గా బాగుంది. ఇది చాలా ప్రశాంతంగా. మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేరు పెద్దగా. ఇక్కడ చూడండి, కొన్ని గమనించండి. ఇక్కడ ఆయన రియల్గా వాడిన వస్తువుల్ని ఇక్కడ పెట్టారండి, భద్రపరిచారు. పైన ఆయన ఫోటో చూడండి, ఆయన ఫోటో గమనించండి. కింద వచ్చేసప్పటికి ఆయన వాడిన వస్తువులు అన్నమాట. ఇది ఏదో అండి, నాకు తెలియడం లేదు. ఏదో దాని చుట్టూగా పూలమాల ఏదో వేసి పెట్టారు. ఏదైనా దారం లాంటిదేమో. ఇదైతే ఆయన పాదుకలు. ఇవైతే ఆయన తలపాగా, మరి ఏదో ఉందండి. ఇంకోటి చేతికర్ర. ఇది వచ్చేసి సొరకాయ అండి. ఆ సొరకాయకి చూడండి, యాలకులు ముత్యాలతో దండలాగా కూర్చోబెట్టారు. చూడండి, మీరు కూడా గమనించండి. మీరు ఎప్పుడైనా నారాయణవనం వెళ్ళినట్టయితే వెళ్ళండి. చాలా ప్రశాంతంగా పొలాల మధ్యన చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చాలా ఆహ్లాదకరంగా గ్రీనరీ బాగుందండి. చూస్తున్నంతసేపు ఇంకా చూద్దామా అనిపిస్తుందండి. మాకు అంత టైం లేదు. చూడండి, నేను వీడియో అయితే ఫుల్ స్క్రీన్ తేవడానికి చాలా ట్రై చేశాను. నా ఫోన్లో ఏదో ప్రాబ్లమ్, అందుకు ఫుల్ స్క్రీన్ రాలేదు. కైన్ మాస్టర్ ట్రై చేశాను, ఇన్షాట్లో కూడా ట్రై చేశాను. చూడండి ఎంత బాగున్నాయో మునీశ్వర్లు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు, మా రిజితా పిల్లలు. ఇక్కడ వెనక నుంచి ఇలా ఉందండి వ్యూ. పైన సొరకాయలంతా వేలాడదీస్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా నారాయణవనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. ఇటువైపు కూడా స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక మునీశ్వరుడు ఉన్నారండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఎవరు లేరు కదా, నేను వీడియో తీయడానికి కూడా చాలా ఫ్రీగా ఉందన్నమాట. అక్కడన్నీ సొరకాయలంతా అండి. ఇక్కడ సొరకాయలంతా బాగా 1 by 1 బాగా పేర్చి పెట్టారు. నారాయణవనం ప్రత్యేకత, ఇంకో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదండి. అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి వివాహం నారాయణవనంలో జరిగిందంటండి. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ కూడా ఉంది వెంకటేశ్వర స్వామిది. అది నేను వీడియో తీయలేకపోయాను, తీయనివ్వలేదు అక్కడ. చూడండి, లోపలికి ఆయన జీవ సమాధికి ఎంట్రన్స్లో ఇక్కడ ఇటువైపు అటువైపు ఏనుగు. ఇక్కడ ఒక హోమగుండం లాగా ఉందండి. అక్కడ కూడా ఎప్పుడు ఏదో ఒకటి హోమంలో ఎల్లప్పుడూ నిప్పురవ్వలు ఉంటాయంటండి. ఏదో ఒకటి మండుతూనే ఉంటుందంట. అక్కడ ఆ బూడిదను వాళ్ళు నుదుటిని రాసుకుంటారు. ఎంట్రన్స్లో ఇటువైపు అటువైపు కూడా ఒక దేవతామూర్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియడం లేదండి. ఇదండి ఆయన రియల్ సమాధి. చూడొచ్చు మీరు కూడా. పూజారి వారు ఎవరికో పూలు అవి ఇస్తున్నారు. ఓకే అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.